హాయ్ అండి. మా అమ్మ అయితే ఎలా ఉప్పు దాచుకు వండుతుంది. దాచుకైతే కాస్తున్నాను. జాగ్రత్త చిన్న. ఇంకొన్ని అమ్మకాయలు ప్రవీణ్ అమ్మా దాసుకబల్ల గట్టుకుందా. టైం అయిపోతుంది స్కూల్కి. ఏడుగోండి మా మేనత్ కొడుకు బొబ్బాస్కాయలు అమ్ముతున్నాడా. ఎలగబా ఎన్ని కాయలు ఇచ్చా?
20కా? మరి ఈ వీడియో అందరూ చూసి నాకు కూడా 20కి రండి అంటారు. ఇస్తావా? చిన్నకాయలు ఇస్తాయమ్మా, పెద్ద కాయలు రావు కదా. ఓహో, కాయలు బట్టి రేటు. పెద్దకాయ పెద్ద కదా, చిన్నకాయ రేటు అలాగే. ఎండ వచ్చేది కనుక ఇవి ఇదిగోండి మా సీతాఫల చెట్టును అయితే దోసకాయ పది అయితే ఎక్కేసింది కదండి. అదిగండి దోసకాయలు అయితే చాలా కాయలు అయితే కాసేస్తున్నాయండి. చూడండి దోసకాయ అయితే కేజీ అయితే అవుతుందండి దోసకాయ. ఇదిగోండి ఇక్కడైతే మనకి పచ్చిమిరకాయ చెట్లు అండి, పచ్చిమిరకాయలు కూడా కాస్తున్నాయండి. పచ్చిమిరకాయ చెట్టు అయితే పెద్దదేనండి. లైట్గా వాన కురవడం వల్ల మొక్కలు అయితే పచ్చగా భలేగా ఉన్నాయండి. వర్షాకాలం అయితే బాగుంటాయి మనకి మొక్కలు. పచ్చిమిరకాయ చెట్లు అయితే పచ్చిమిరకాయలు అయితే అయిపోయింది. చూడండి పిందులు, చిన్న పిందులు అండి కాస్తుందండి ఇప్పుడే చెట్టు. ఇదిగోండి బొబ్బాసికాయ చెట్లు అండి. చిన్న చెట్లు అండి ఇవి. జాయిగా పెద్దది కాక మనకైతే బొబ్బాసికాయలు అయితే కాస్తాయి జాయిగా. చెట్లన్నీ పచ్చగా వానగుర్తంలో చాలా అందంగా అయితే ఆంటున్నాయండి మొక్కలన్నీ. అదిగండి ఉసిరికాయ చెట్టు అండి. ఉసిరికాయ చెట్టు కూడా ఇంటి దగ్గర అయితే పెంచుతున్నామండి. చెట్టు చూసారండి ఎంత అందంగా ఉందో. వర్షాకాలానికి అసలు ఏ మొక్కలైనా కూడా చాలా అందంగా అయితే ఆంతాయండి. పచ్చిమిరకలో కాసిన చెట్టు అండి ఇది, పచ్చిమిరకాయ చెట్టు. రసగా అయితే మనం పచ్చిమిరకాయలు అయితే కోసుకోవచ్చండి కూర వండేటప్పుడు. మామిడి మొక్కలండి. కరివేపాకు మొక్క అండి. ఇదిగండి మనకైతే మొల్లల మొగ్గ అయితే ఇదిగండి చెట్టు. ఇదిగండి మనకి పూల మొక్కలు కూడా అయితే వేశారండి పిల్లలు. పూలకైతే నీళ్ళు అయితే పోస్తున్నారు మా బుడ్డాలు. ఇదిగండి దోసకాయ మనకి తాజాగా అయితే కూర అయితే వండుకోవచ్చండి, ఫ్రెష్గా ఉంది. ఇదిగండి మా వదిన వాళ్ళు అయితే ఆటోలోనే అయితే వాళ్ళ మనవడిని అయితే చూడడానికి అయితే ఊరైతే వెళ్తున్నారండి. మా వదిన మా అన్నయ్య వాళ్ళ మరిది గారు వాళ్ళ అబ్బాయి అండి, ఆ చిన్న అబ్బాయి. మా వదిన పేరు వచ్చేసి విజయకుమారి, మా అన్నయ్య పేరు వచ్చేసి భాస్కర్ రావు అండి.